కనిపెంచిన తల్లిదండ్రులను నడి రోడ్డుపై వదిలేసి వెళ్తున్న ఘటనలు తరచుగా చూస్తున్నాం. కానీ ఏకంగా తల్లిదండ్రులకు గుడి కట్టారు మహబూబాబాద్ జిల్లా అన్నంతారం గ్రామానికి చెందిన ముగ్గురు కొడుకులు. గ్రామానికి చెందిన శేషయ్య, ఎల్లమ్మ దంపతులు తమ ముగ్గురు కుమారులను ఉన్నత విద్యను చదివించి ప్రయోజకులను చేశారు. ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి మంచి స్థితిలో స్థిరపడ్డారు. కనిపెంచిన దేవతల కన్నా కనిపెంచి కష్టపడి చదివించిన మంచి ప్రయోజకులను చేసిన కన్న తల్లిదండ్రులే నిజమైన దేవుళ్లుగా భావించి గుడి కట్టారు. గుడిలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమను చూసి సొంత గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అభినందిస్తున్నారు. ఈ గుడి నిర్మించాము. మా పిల్లలకి ముందు తరాల వాళ్ళకి తల్లిదండ్రులని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా చూసుకోవాలనే ఆలోచనతోని మేము ఈ గుడి నిర్మించడం జరిగింది. ప్రతి వాళ్ళ చనిపోయిన రోజు, సెరమనీ రోజు ఇక్కడికి వచ్చి మా కుటుంబ సమేతంగా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ మా అత్తయ్య వర్ధంతి రోజు, ఫస్ట్ వర్ధంతికి స్కూల్ పిల్లలకి బ్యాగ్స్, బుక్స్, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. టై బెల్ట్లు, పెన్స్, బుక్స్ 2022లో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మా అత్తగారి పేరు మీద, మామయ్య గారి పేరు మీద బ్యాగ్స్ అన్నీ డొనేట్ చేశాము.